జనగాంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాలు ఘర్షణ పడ్డాయి. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి సీతక్క జనగాం రాగా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వెళ్లారు. మంత్రి సీతక్క కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలా పాల్గొంటారని కాంగ్రెస్ వర్గీయులు నిలదీశారు. పల్లా రాజేశ్వరరెడ్డి స్థానిక ఎమ్మెల్యే అంటూ బీఆర్ఎస్ వర్గీయులు ఆందోళనకు దిగారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, చెప్పండి, జనగాంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల ఘర్షణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? జనగామ జిల్లాలో కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి సీతక్క పలు అభివృద్ధికి సంబంధించి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. స్థానికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే ఆ చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ సంబంధించి అక్కడ వీళ్ళ ప్రోటోకాల్ ప్రాబ్లం, మరి ఏమనుకుంటారంటే వీళ్ళ మధ్యలో ఉన్నది ఏమంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులు అక్కడ ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. వీళ్ళ మధ్యలో గతం నుంచి కొంత గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మంత్రి సీతక్క వచ్చిన నేపథ్యంలో సీతక్క సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాబట్టి అధికారికంగా ఎవరైతే అక్కడ పాల్గొనాలో వాళ్ళు మాత్రమే ప్రోటోకాల్ ప్రకారం వచ్చారని చెప్తున్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ నేతలు మాత్రం పల్లా రాజేశ్వరరెడ్డిని వాళ్ళతో వచ్చేసి గొడవ దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య అయితే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి జీ అక్కడ ఉన్నాడు లోకల్లో, అతనితో పాటు ఇద్దరి మధ్య చాలా గొడవ జరిగింది. ఆ గొడవ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత వాళ్ళందరినీ కూడా చేరగొట్టే ప్రయత్నం చేశారు. ఏది అయినప్పుడు కూడా ప్రోటోకాల్ గొడవ అయితే స్థానికంగా ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చేయాలని చెప్పేసి పల్లరాజేశ్వరరెడ్డి కూడా మంత్రి సీతక్కతో పాటు అధికార పార్టీలో మేమున్నామంటూ వీళ్ళ మధ్య ఈ రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో పోలీసులు సద్దుమణిగే ప్రయత్నం చేశారు, కొంత చెదరా చేసే ప్రయత్నం చేశారు. ఏదైతే లాస్ట్ కు చివరికి గొడవ మాత్రం సద్దుమణిగింది. ఎక్కడికెక్కడ వాళ్ళు మాత్రం వెళ్ళిపోయారు. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.